నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వైకాపా నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్. సీఎం చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో గుంటూరు జిల్లాలో అంబటిని అరెస్టు చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు. అంబటి లాంటి అలబరోళ్లను బొక్కలో తోయాలి. సీఎం చంద్రబాబుపై అసభ్య వ్యాఖ్యలు చేశారంటూ నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై విరుచుకుపడ్డ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. లోకేష్ పాలనలో ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి దాడులు చేయడం దుర్మార్గం. నెల్లూరులోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అంబటి రాంబాబుపై దాడిని ఖండించిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఉచిత వైద్య శిబిరం అభినందనీయం. వాకాడు మండలం గొల్లపాలెం గ్రామంలోని పాఠశాలలో ఎంవీరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరంలో ప్రజలకు పరీక్షలు చేసి మందులు అందజేసిన ఫౌండేషన్ ప్రతినిధులు. వైకాపా సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబును శనివారం రాత్రి గుంటూరు జిల్లాలోని ఆయన నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంబటి రాంబాబును నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఈ అరెస్టు జరిగినట్లు పోలీసులు తెలిపారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆయనను ఇతర ప్రాంతానికి తరలించారు. మాజీ మంత్రిగా ఉన్న అంబటి రాంబాబు నేడు అలబరోడిలా మాట్లాడారని, తల్లిదండ్రులను దూషించే హక్కు వాళ్ళకి ఎవరిచ్చారని సర్వేపల్లి ఎమ్మెల్యే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు అసభ్యకరంగా మాట్లాడడంతో ఆయన స్పందించారు. టీడీపీ శ్రేణులకు కడుపు మండితే పరిస్థితి ఎలా ఉంటుందో ఈ రోజు అంబటికి ఎదురైన పరిణామాలే నిదర్శనమని, అంబటి రాంబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని సోమిరెడ్డి మాట్లాడారు. నెల్లూరులో మాజీ మంత్రి తల్లిదండ్రులను తిడతాడు, కించపరుస్తాడు. అక్కడ ఆయన అంబటి సిగ్గుండాలా, మానవత్వం ఉండాలా. మనిషి అనేవాడు మాట్లాడిన భాష మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నావు, ఎందుకు యాక్షన్ తీసుకో? ఆయన ఎదవ కూతురు కూస్తే ఆయన జిల్లా అధ్యక్షుని చేస్తాడు ఒకరిని, ఇప్పుడు అంబటిని ఎత్తిన పెట్టుకుంటాడు. ఈరోజు మీకు ఒక సిట్ సిబిఐ సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం 234 కోట్ల అవినీతి జరిగింది. 20 కోట్ల లడ్లలో దేవుడి ప్రసాదంలో, ఆ ఏడుకొండలవాడి ప్రసాదంలో మీరు కల్తీనై వాడారు. దాంట్లో సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం సిట్తో పాటు సిబిఐ కూడా పనిచేశారు. ఈరోజు ఈడీ ఎంటర్ అయ్యేదానికి సిద్ధపడింది. ఎందుకంటే 234 crores, 234 కోట్లు అంటే మీకేదో క్లీన్ చిట్ ఇచ్చినట్టు మీరు పోయి దేవాలయాల కాడ భజనలు చేసేది, దేవాలయాల కాడ సిగ్గుండాలి కదా, సిగ్గుండాల. మీ టైంలో క్లియర్గా ఆఖరాకి మీ టీటీడీ చైర్మన్ల పిఏలు ఎంత ట్రాన్సాక్షన్ చేసినారు ఇచ్చారు, సిట్ ఇచ్చారు. సిగ్గుతో తల దించుకోవాలా? మీకేదో కిరీటం పెట్టినట్టు. ఇంకా ఛార్జ్షీట్ ఫైల్ చేసే దాంట్లో ఇంకా అడిషనల్ ఛార్జ్షీట్స్ ఉన్నాయి. ఏమేమి రిపోర్ట్లు వస్తాయో చూడాలా. ఒక దేవుడితో ఆడుకున్నారు మీరు. ఏడుకొండలవాడు ఈరోజు ప్రపంచంలో
ప్రపంచంలో నంబర్ 1 పిల్గ్రిమ్స్ వచ్చే దగ్గర. ఒక్క నిమిషం ఆపండి. 2005 సంవత్సరం వరకు వాటికన్ సిటీ, అక్కడికి భక్తులు ఎక్కువ పోతున్నారు, ప్రపంచంలో నంబర్ 1. 2005 తర్వాత ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ప్రపంచంలో నంబర్ 1 ఈ రోజు వరకు. అటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తులకి నువ్వు కల్తీ లడ్లు పంచిపెడితే ఈరోజు గొప్పగా నీకు అసలు స్టేట్ వైసీపీ పార్టీ పిలిపించేదేంది? అన్ని జిల్లాల్లో దేవుడి తెలిపి పూజ్యమని. ఏం పూజ చేస్తారు మీరు? అంటే ఇటువంటి ఘోరమైన నీచమైన పార్టీ గతంలో ఎప్పుడు చూడలేదు. దాంట్లో ఉండే లీడర్స్ పొరుగు పోద్ది. ఒక్కొక్కరు ఏం మాట్లాడుతున్నాడు, ఏడు కాకాని ఏం మాట్లాడుతున్నాడు, ఆడు అంబటి ఏం మాట్లాడుతున్నాడు, ఆడు పేరు నాన్న ఏం మాట్లాడుతున్నారు. సిగ్గు శరం ఉండాలి. మీకు తల్లిదండ్రులు ఉండారు, మీకు కుటుంబ సభ్యులు ఉండారు. ఇటువంటి వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళని మీరు ఎందుకు జగన్మోహన్ రెడ్డి యాక్షన్ తీసుకోడు? సిగ్గుండాలి కదా ఆయనకి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మీ చెల్లెలు చెప్తుంది. వైకాపా మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ గూండాలు దాడి చేసి ఇంటి మీదకు వెళ్లి హత్యాయత్నం చేయడం సిగ్గుచేటని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరులోని వైకాపా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ లోకేష్ పాలనలో ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి దాడులు చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. అంబటి రాంబాబుపై టీడీపీ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన వివరించారు. మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మా సహచరుడైనటువంటి అంబటి రాంబాబు గారి మీద ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది గూండాలు దాడికి పాల్పడడం, ఆ తర్వాత ఇంటి మీదకి వెళ్లి హత్యాయత్నం చేయడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఈ రాష్ట్రంలో ఆటవిక రాజ్యం వెళ్తుంది, ఆటవిక పరిపాలన కొనసాగుతుంది. చంద్రబాబు నాయుడు, లోకేష్ నియంత్రణతో పోకడలతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద దాడులు కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు కల్తీ నెయ్యి విషయంలో చంద్రబాబుని గట్టిగా నిలదీసేసరికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా సమాధానం చెప్పుకోలేనటువంటి దుస్థితిలో ప్రజల ముందు దోషులుగా నిలబడాల్సినటువంటి పరిస్థితిలో డైవర్షన్ పాలిటిక్స్ ఒక పక్క ఫ్రస్ట్రేషన్ తో ప్రశ్నించేవారు, మాట్లాడేవారు అందరి మీద దాడులు చేసి తీవ్రంగా అణిచివేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర పని. అందులో భాగంగా ఈరోజు రాంబాబు మీద రాడ్లు, కర్రలతో మనం చూశాం. బూతు మాటలు, బూతు పంచాంగం అంతా మాట్లాడి మహిళలు కూడా విచక్షణ మరిచి ఈరోజు రాంబాబు గారి మీద అనరానటువంటి మాటలు మాట్లాడడం, బూతులతో రెచ్చిపోవడం, రాడ్లు, అదేవిధంగా ఉన్నటువంటి కర్రలతో రకరకాలైనటువంటి మాటలు, ఇక మనం వినకూడనటువంటి మాటలాడడానికి కూడా వీలు కానటువంటి పదాలు ఉపయోగించి అటువంటి దరిద్రమైనటువంటి భాషతో ఆయన తోలనాడి ఆయన ఆవేశంలో మీరు ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పి ప్రశ్నించినందుకు వెంటనే ఆయన ఇంటి మీదకి వెళ్లి చంద్రబాబు నాయుడిని ఏమీ అనకపోయినా, ఈరోజు వీడియోలో సాక్ష్యం మేమందరం చూసాము. వీడియో ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడిని ఒక్క మాట కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. అయినా కూడా లేని దానిని, ఆనందాన్ని ఏ విధంగా అయితే గతంలో చంద్రబాబు నాయుడు అన్వయించుకునేటువంటి అలవాటు ఉందో, ఎవరు ఏది మాట్లాడినా దాన్ని నన్నే అన్వయించుకుని సానుభూతి పొంది దాని ద్వారా రాంబాబుని అరెస్ట్ చేయాలని, రాంబాబుని జైలుకి పంపించాలని, రాంబాబు ఇంటి మీద దాడి చేయాలని, ఇవన్నీ కూడా వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ దిశానిర్దేశంలోనే జరిగినట్టుగా మేము భావిస్తున్నాం. రాంబాబు గారు ఇప్పటికే చెప్పడం జరిగింది, నేను అరెస్టులకు భయపడను, పోలీసు కేసులకు భయపడను, దేన్నైనా ఎదుర్కొంటా, కాబట్టి నేను దేన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి ప్రకటించడం జరిగింది. తిరుమల లడ్డూ విషయంలో కూటమి నేతలు భక్తుల మనోభావాలతో ఆటలాడారని, సిబిఐ ఇచ్చిన నివేదికతో ఏమి సమాధానం చెబుతారని వైకాపా రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి బత్తిన పట్టాభిరామిరెడ్డి తదితరులు ప్రశ్నించారు. రాపూర్ పట్టణంలోని సిద్ధలయ్య సెంటర్ వద్ద ఉన్న సిద్ధలయ్య స్వామి ఆలయంలో నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. రాపూర్ పట్టణంలోని సిద్ధలయ్య సెంటర్ వద్ద కొలువైన సిద్ధలయ్య స్వామి దేవాలయంలో వైకాపా నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పార్టీ మండల కన్వీనర్ బొడ్డు మసూదన్ రెడ్డి, నాయకులు పట్టాభిరామిరెడ్డి తదితరులు మాట్లాడుతూ లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో ఎలాంటి కల్తీ లేదని సిబిఐ తేల్చినా కూటమి నాయకులు కళ్లు తెరుచుకోవలేదన్నారు. కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్న కనీస ఆలోచన చేయకుండా కూటమి నాయకులు నానా యాగి చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. కేంద్రంలో ఉండేది కూడా కూటమి ప్రభుత్వమే కాబట్టి అక్కడికి వెళ్లి సిబిఐది తప్పుడు నివేదికని చెప్పండి చూద్దామని వారు ఎద్దేవా చేశారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లెంపలేసుకుని ప్రజలకు, శ్రీవారికి క్షమాపణలు చెప్పాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ నాయకుడికి అందరం కూడా కలిసి వచ్చి
దేవుడు జరిగిన అన్యాయాన్ని ఎవరు సహించుకోలేక వీళ్ళు నలుగురు మీద భారం పెట్టిన్నారు. జగన్మోహన్ రెడ్డి మీద, వైఎస్ రెడ్డి మీద, ఈ కరుణాకర్ రెడ్డి మీద పెట్టినారు. భారం వాళ్ళు మోస్తా ఉన్నారు. మొన్నటికి సుప్రీంకోర్టు దాని తీర్మానం ఇచ్చి ఏసీబీ వాళ్ళు కూడా హర్యానాకు కల్లా పోయి విచారించినారు. 2018లో శ్యామలారావు అనే అతను అక్కడ ఉద్యోగం చేస్తుంది. అయా ఎలాంటి కల్తీ జరగలేదు, అపవిత్రం జరగలేదు అని చెప్పింటే అక్కడ నా రాజధాని పిలిపించే వాళ్ళని అమరావతి పిలిపించి ఏమయ్యా మేము ఆవిని నెట్టే ఎద్దుని నెట్టే నువ్వు ఆవిని అంటావే, ఎద్దు కదా అయినింది, నువ్వు ఎట్లా చెప్తావు అని చెప్పి ఆయన ఇమీడియట్గా సస్పెండ్ చేశారు. పాపం మార్చేశారు ఆయన నిజం చెప్పినందుకు. ఆ పవిత్రమైన వెంకటేశ్వర స్వామి దగ్గర అంత అపవిత్ర జరుగుతుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఎన్నెన్నో ఆరోపణలు చేస్తున్నారే, దేవుడి దగ్గర పడుతుంది. అక్కడ పోయేసి అక్కడ నిజాలు తెలుసుకుని మాట్లాడాలి. ఒక మనిషి మీద నిందేసేటప్పుడు, ఒక ప్రభుత్వం మీద నిందేసేటప్పుడు మనం సరిగా చేస్తున్నాం లేదని చెప్పి వీళ్ళు ఇక్కడ గాడులు కాస్తున్నారు. వీళ్ళు దేవుడి దగ్గర జరిగితే అందరికీ బాధ్యత ఉంది కదా, మనకు కూడా బాధ్యత ఉంది, వాళ్ళకి బాధ్యత ఉంది, నాయకులు బాధ్యత ఉంది. నాయకుడైన వాడు ఎప్పుడైనా సక్కంగా ఉంటేనే ప్రజలు కూడా సక్కంగా ప్రవర్తిస్తారు. నాయకుడు అవకతవకలు పట్టించినప్పుడు అందరూ కూడా రౌడీ మొక్కలు అయిపోతూ ఉన్నారు. ఈరోజు రోజు పేపర్లో చూస్తున్నాము ఎంత దౌర్భాగ్యం జరుగుతుంది రాష్ట్రం మీద. ఇప్పుడు ఈ విషయం జరిగింది కొన్ని రాష్ట్రాలు తెలుసుకుంటుంది, అవాస్తవం అని చెప్పింది. తిరుమలలో జరిగింది అవాస్తవం, కావాలని వీళ్ళు దాన్ని క్రియేట్ చేసి ఇంప్రూవ్ చేసి లేనిపోయిన అపనిందులన్నీ నాయకులను చేశారు వాళ్ళ క్రెడిట్ కోసం అని చెప్పని అందరికీ అర్థమైపోయింది. ఇదివరకు ఆయన వెంకటరమణ రెడ్డి కూడా మాట్లాడాడు, ఏది ఇక్కడ జరిగింది పంది కొవ్వు అంట, ఆవు కొవ్వు అంట, చేప కొవ్వు అంట. ఒక ఆవు జీవహింస పనికిరాదని చెప్పిన తొట్టు ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి, ఆవులను కొయ్యకూడదు, వాటి చంపకూడదు, హత్యనేని. మరి అలాంటప్పుడు వీళ్ళకి ఎందుకు తెలియదు? ఇన్ని ఆవులు చంపితే లక్షల లీటర్లు కావాలా, తిరుమలకి లడ్డు కాబట్టి లక్షల కోట్ల లీటర్లు కావాలా. మరి ఒక ఆవుని చెప్తే ఎంత వస్తుంది? ఒక అరసీర వస్తుంది, చీర వస్తుంది. పందులకి ఎంత వస్తుంది, చేపలకి ఎంత వస్తుంది? వీళ్ళు ఎట్లా మాట్లాడతారు? వీళ్ళు మానవత్వాన్ని మాట్లాడుతున్నారా, లేకపోతే వేరే దురుద్దేశం మనసులో పెట్టుకొని పార్టీ మీద అవతల పార్టీని బుడగల్లాలని చెప్పి మాట్లాడుతున్నారే కానీ ఎవరన్నా అయ్యి తెల్లరావా, కొద్ది రోజులకు వాసన రావంటాయా? భూమి పదార్థాలు ఊరిన పెడతారా? దేవుడు పవిత్రమైన పవిత్రమైన దేవస్థానంలో ఎవరైనా చేస్తారా పని? అట్లా ఆ విధంగా అనేక అవకతవక మాటలు, లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని పవిత్రతను పాడు చేశారని చెప్పి అభియోగాలు మోపి దాన్ని పెద్ద ప్రచారం చేసి ఎంతో మేలు చేస్తున్న జగన్ మీద ఈ దుష్ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకి దేవుడు సరైన బుద్ధి చెప్పి ఇంకనైనా మానుకొని నిజాలు బయట చెప్పి ఈ కార్యక్రమం జరగలేదని చెప్పి వాళ్ళు దేవుడి దగ్గర దండం పెట్టి అసలు నిజంగా అట్లా చేసిన పాపం అంతకన్నా ఇంతగా శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆ విధంగా కించపరచడం అంతా చాలా దుశ్చర్య. దీన్ని అందరూ కూడా ఏకకంఠంతో ఖండిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో గత ప్రభుత్వం లడ్డులో జంతు కొవ్వుని జంతువుల కొవ్వుని వాడారన్న నెయ్యిలో అభియోగం ఉంటుంది. ఆ అభియోగాన్ని సిబిఐ ద్వారా విచారణ చేసి దాని మీద ఎలాంటి కొవ్వు వాడలేదని దాని మీద క్లీన్ చిట్ వచ్చింది. ప్రస్తుతం వెంకటేశ్వర స్వామి లడ్డు మీద వేసిన అభియోగాన్ని ఆ దేవుడే ఎలాంటి దాంట్లో కొవ్వు పదార్థాలు లేవని రుజువు చేసుకున్నాడు. తిరిగి మళ్ళా ఈరోజు మేము ప్రార్థన చేసింది ఏంటంటే ఈ ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించి ఆ దేవదేవుడి యొక్క లడ్డుని ఇంకైనా కూడా ఏంటంటే దాంట్లో ఎలాంటి అపవిత్రం కాలేదని, మంచిగా జరిగిందని, ఆ స్వామివారిని ఇంకా కించపరచొద్దని. ఎంవీరావు ఫౌండేషన్ వార్షికోత్సవం సందర్భంగా వాకాడు మండలంలోని గొల్లపడం గ్రామంలో ఉన్న పాఠశాలలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో రోగులు పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం మందులు పంపిణీ చేశారు. వాకాడు మండలం గొల్లపాలెంలోని పాఠశాలలో ఎంవీరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త సన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి, ఎంఈఓలు ఆనంద్,
నసీం అలీ, ప్రధానోపాధ్యాయులు జాలాది కిషోర్ ప్రారంభించారు. సుమారు 150 మందికి కంటి పరీక్షలు చేసి 35 మందికి అద్దాలు అవసరమని గుర్తించారు. శుక్లాలతో బాధపడే వారిని నెల్లూరు వాసన్ ఐ కేర్ లో ఆపరేషన్ కోసం తరలిస్తున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ తెలిపారు. అదేవిధంగా చెవి, బీపీ, మధుమేహం పరీక్షలు కూడా ఉచితంగా నిర్వహించారు. అనంతరం లీలా మోహన్ కృష్ణకు పౌర సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మేరీ సునీత, విజయలక్ష్మి, వైద్యులు రమేష్, ఫౌండేషన్ కార్యదర్శి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఓజిలి మండలంలో వీఆర్ఓగా విధులు నిర్వహిస్తున్న కుండూరు వెంకటేశ్వరరాజు పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఉప తహసీల్దార్ మధుసూదన్ రావు ఆధ్వర్యంలో సహచార రెవెన్యూ అధికారులు, సిబ్బంది, బంధుమిత్రులు పాల్గొని శాలువాలు కప్పి ఘనంగా సన్మానం చేసి వీడ్కోలు పలికారు. అంటే కాండ్రలో మా చిన్నాయనని వెంకటసుబ్బరాజు ఉండేవాడు. ఆయన సెలవు పెడితే ఆయన సెలవు మీద నేను 7 సంవత్సరాలు పనిచేశాను నామినీగా. 1995 ఏప్రిల్ నుంచి 2001 డిసెంబర్ దాకా. తర్వాత నామినీ జీవో రద్దు చేశారు. రద్దు చేసిన తర్వాత బయట వచ్చేసి తర్వాత వ్యవసాయం చేసుకుంటున్నాం. తర్వాత 2008 మే నెలలో మళ్ళీ మాకు రెగ్యులర్గా ఉద్యోగం వచ్చారు. 2008లో గూడూరులో జాయిన్ అయినా. చెన్నూరు వీఆర్ఓగా జాయిన్ అయినాను. తర్వాత చెన్నూరులోనే 7.5 సంవత్సరం పనిచేశాను. 2015 దాకా, 2015 అక్టోబర్ దాకా. తర్వాత తోటపల్లి గూడూరు మండలం కోడూరుకి ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ ఒక్క దగ్గరే గ్యాప్ వచ్చింది అతనికి గూడూరులో. ఇంకా తర్వాత ఇంకా ఎప్పుడు కూడా ఉన్నాడు. సో ఆ తర్వాత నాకు ఫోన్ చేశాడు, ఈ మండలంకి రమ్మంటారా వద్దా అని ఫస్ట్ అడిగాడు. ఫోన్ చేయగానే ముందు నువ్వు వచ్చే రాజు, నువ్వు రిటైర్మెంట్ కూడా ఈడే అవుతుందని కూడా నేను చెప్పాను. సో అదే విధంగా ఈరోజు రిటైర్మెంట్ అవుతుంది. అది నాకు చాలా ఆనందంగా ఉంది. సో నేను ఈరోజు రిటైర్ అవుతున్నందుకు అతను చాలా సంతోషపడుతున్నాడు, కానీ నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే మాకు ఉన్న వీఆర్ వల్ల ఒక వీఆర్ఓని కోల్పోతున్నాను అనేది ఒక బాధ. అదేవిధంగా ఒక అతను హ్యాపీగా రిటైర్మెంట్ అవుతున్నాను ఒక సంతోషం కూడా నాకు, రెండు కూడా వ్యక్తపరుస్తున్నాను ఇప్పుడు. కానీ ఒక రకంగా బాధ అయితే ఉంది. వర్క్ విషయంలో నాకు ఎప్పుడూ కూడా ఇబ్బంది అనేది కలిగించడు. మీకు ఇంకా చెప్పాలంటే ఒక పక్క ఇక్కడ స్టేజీ చేస్తూనే ఉన్న అనుభవం ఉంది. అందుకని రికార్డ్ విషయంలో ఆయన కొంచెం కరెక్ట్గా ఉంటాడు, బాగుంటాడు. ఇక్కడ సీనియారిటీ అనేది కాకుండా వర్క్ అనేది ముఖ్యం. అది నాకంతా తెలుసు అనేదానికి ఎవరు లేరు రెవెన్యూ డిపార్ట్మెంట్లో. ఏంటంటే ప్రతిరోజు ఒక కొత్త విషయం వస్తుంది. దాన్ని మనకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. తెలియకపోయినప్పుడు తెలుసుకొని రాయాలి ఖచ్చితంగా, దాన్ని ఫీల్ అవ్వకూడదు. అలా ఆయనకి చాలా వరకు 90% దాకా వర్క్ బాగా తెలుసు. అందుకని నేను కూడా నాకేం తెలియకపోతే ఆయన సలహాడతాను. కావచ్చు, పట్టదారు పాస్బుక్లు కావచ్చు, దేంట్లైనా సరే దీనివల్ల మనకి ఏదన్నా. మనుబోలులోని అంబేద్కర్ నగర్ లో కొలువై ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో మాఘ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని అర్చకులు కుమార్ శర్మ తెలిపారు. ఇక నుంచి పౌర్ణమికి ప్రత్యేక పూజలతో పాటు అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయని, భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని వివరించారు. అంబేద్కర్ నగర్ లో వెలసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి ఆలయంలో రేపటి నుంచి అంటే మాఘ పౌర్ణమి నుంచి అన్న సంతర్పణ చేయాలని నిర్ణయించుకున్నారు ఈ దేవస్థానం భజన బృందం. రేపు తొలిసారిగా మాఘ పౌర్ణమి రోజున భజన బృందం ఉభయదాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రతి నెల పౌర్ణమికి స్వామివారి సన్నిధిలో అన్న సంతర్పణ చేయాలని మేము నిర్ణయించుకున్నాము. కావున గ్రామంలో ఉండే దాతలు, పెద్దలు, చెన్నకేశవ భక్తులు ఎవరైనా ఈ అన్న సంతర్పణకు సహకరించాల్సిందిగా కోరుచున్నాము. జై నమో చెన్నకేశవ స్వామి శ్రీదేవ భూదేవమ్మ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. చిన్నలు పెద్దలు అందరూ భోజనానికి వచ్చి అంబేద్కర్ నగర్లో కలిసి ఉన్న శ్రీదేవి భూదేవి చెన్నకేశవ స్వామి దేవాలయం మేము ప్రతి నెల పౌర్ణమి రోజు అన్నదాత కార్యక్రమాలు చేస్తున్నాము. ఎవరైనా దాతలు ముందుకు రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
వైకాపా నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్. సీఎం చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో గుంటూరు జిల్లాలో అంబటిని అరెస్టు చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు. అంబటి లాంటి అలబరోళ్లను బొక్కలో తోయాలి. సీఎం చంద్రబాబుపై అసభ్య వ్యాఖ్యలు చేశారంటూ నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై విరుచుకుపడ్డ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. లోకేష్ పాలనలో ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి దాడులు చేయడం దుర్మార్గం. నెల్లూరులోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అంబటి రాంబాబుపై దాడిని ఖండించిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఉచిత వైద్య శిబిరం అభినందనీయం. వాకాడు మండలం గొల్లపాలెం గ్రామంలోని పాఠశాలలో ఎంవీరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరంలో ప్రజలకు పరీక్షలు చేసి మందులు అందజేసిన ఫౌండేషన్ ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభిన్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.